రెండో దశ పోలింగ్కు బీహార్ సిద్ధమవుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక రెండు దశలకు కలిపి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్ తుది దశ ఎన్నికలకు సర్వం సిద్ధం అయిపోయింది. రేపు రెండో దశ అంటే బీహార్ ఎలక్షన్స్ మొత్తం కూడా రెండు దశల్లో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ మనకి ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తారీఖున మొన్న ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఆల్మోస్ట్ 18 జిల్లాల్లో 121 స్థానాలకి గాను ఓటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 3,20 లక్షలకు పైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. రేపు సెకండ్ ఫేజ్ అంటే తుది దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగబోతుంది. రేపు ఆల్మోస్ట్ 4 కోట్ల మంది దాకా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఓటింగ్ సంబంధించి అంటే రెండో దశ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ మనకు తెలిసిందే ఆర్జేడీ అదే మహాగఠబంధన్ అదేవిధంగా ఎన్డీఏ ఈ రెండు కూటములే తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరోసారి ఎన్డీఏకి ప్రజలు పట్టం కడతారా లేదంటే ఈసారి మార్పు కోరుకొని మహాగఠబంధన్కి ఆర్జేడీ కాంగ్రెస్ లెడ్ నేతృత్వం వహిస్తున్నటువంటి మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మనం ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చూసినట్లయితే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 20 జిల్లాల్లో ఉన్నటువంటి 122 నియోజకవర్గాలకి ఎన్నికల కమిషన్ నిర్వహించబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ లిస్టులో అంటే ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ఎక్కువ, అంటే దాదాపు 85% పైన గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే గ్రామీణ ఓటర్లు ఈసారి అంటే సెకండ్ ఫేజ్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆ రూరల్ ఏరియాస్లో ఎవరికి పట్టుంది ఏంటి అనేది ఖచ్చితంగా వీళ్ళు నిర్ధారించే అవకాశం, అంటే వీళ్ళు వేసే ఓట్ల ఆధారంగానే ఫలితం ఉండే స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 45,399 టోటల్ అయితే అందులో 40,073 పోలింగ్ కేంద్రాలు రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో గ్రామీణ ఓటర్లు ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు, ఏ విధంగా అంటే గవర్నమెంట్ని కొనసాగిస్తారా లేదంటే మారుస్తారా అనేది మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అంతేవిధంగా 1,302 మంది అభ్యర్థులు అంటే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 1,302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఓటర్లు ఈవీఎంలలో ఓట్లు వేసి వారి యొక్క భవిష్యత్తును నిర్ధారించబోతున్నారు. ఈ వీరిలో ఆల్మోస్ట్ 136 మంది అంటే సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ మొత్తం 1,302 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉంటే ఇందులో 136 మంది మహిళలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మహిళలు కూడా ఏ స్థాయిలో అంటే ఆయా పార్టీలు వారికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సెకండ్ ఫేజ్లో 12 మంది, ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 14 మంది మంత్రులు అదేవిధంగా 2 డిప్యూటీ సీఎంలు కంటెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ అంటే దాంట్లో ఉండటం జరిగింది. ఈసారి మాత్రం సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 12 మంది మంత్రులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారు అంటే ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారు కూడా అక్కడ వారి యొక్క ఫేట్ తేలనుంది. సో ఈ విధంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జేడీయూ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా తాము అభివృద్ధి చేశామని ఖచ్చితంగా తమకే మరోసారి పట్టం కడతారని చాలా ధీమాగా భరోసాగా ఉంది. బట్ ఇక్కడ వేరేజ్ మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగం కావచ్చు, అదేవిధంగా మైగ్రేషన్ వలసలు కావచ్చు, డెవలప్మెంట్ ఈ 3 అంశాలని చాలా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 అంశాల్లో ప్రస్తుత గవర్నమెంట్ నితీష్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందని చెప్తూ ఆర్జేడీ బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈ 3 అంశాలను ఏదైతే విపక్షం బలంగా ఈ 3 అంశాల గురించి చెప్తుందో ఈ 3 అంశాలని వారు కూడా ఎవరైతే రూలింగ్లో ఉన్నటువంటి నితీష్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగాన్ని లేకుండా చేసామని చెప్పి లేదంటే నువ్వు తమ పాలనలో వలసలు ఆగిపోయానని అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి కూడా తాము చాలా గతంతో పోల్చుకుంటే గత 20 ఏళ్ళుగా చూసినట్లయితే ఖచ్చితంగా చాలా బీహార్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చాలా బలంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు కాంట్రాస్ట్గా ఏదైతే అపోజిషన్ చెప్తుందో దానికి కంప్లీట్గా భిన్నంగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక మనకు తెలిసిందే జనసురాగ్ పార్టీ అని ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల వ్యూహకర్త, ఆయన కూడా ఈ ఎన్నికల కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో కూడా కంటెస్ట్ చేస్తారు. ఇక ఈ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ 122 స్థానాలకు గాను 117-118 స్థానాలకి ఆయన కూడా ఆ పార్టీ తరఫు నుంచి కూడా అభ్యర్థులు నిలబెట్టి కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో
ఒక టఫ్ ఫైట్కి అయితేనే అంటే ఈ జనస్వరాజ్ పార్టీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ హోప్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు, నేను తాను కింగ్ మేకర్ అవుతానని చాలా బలంగా నమ్ముతున్నారు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ని కాదంటారు, మహాగఠబంధన్ కూడా కాదని తమ వైపుకి ఓటర్లు ఉంటారు. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో అంటే అది మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత నెంబర్ రాకపోయినప్పుడు కూడా ఆ రెండు పక్షాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కావచ్చు లేదంటేనేమో ఇండీ కూటమి కావచ్చు, ఈ కూటమి వీరిద్దరికీ తమ సహకారం కావాల్సి ఉంటుందని గవర్నమెంట్ ఫామ్ చేసేంత మనకు తెలిసిందే. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 122 122గా మనం మ్యాజిక్ ఫిగర్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో వారికి వాళ్ళిద్దరికి కూడా ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేంత నెంబర్ రాదు. ఖచ్చితంగా దాని దగ్గర ఒక 20 దగ్గర 30 దగ్గర అంటే ఒక షార్ట్ ఆఫ్ అవుతారు, ఒక 20-30 స్థానాలు తగ్గిపోతారు. ఆ స్థానాలు అవి తమకు వస్తాయని ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషిస్తామని జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బీహార్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మాత్రం అధికారులు అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని అంశాలు కూడా అంటే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం మరికొంత సీసీ కెమెరా వ్యవస్థ కావచ్చు, వెబ్ కెమెరా వ్యవస్థ కావచ్చు, లేదంటే పోలీసు భద్రతా వ్యవస్థ కావచ్చు, చాలా బలంగా 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఓవరాల్గా గ్రామీణ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు మెయిన్గా అసెట్ కాబోతున్నారు, వారి నిర్ణయించబోతున్నారు. సెకండ్ ఫేజ్ సంబంధించి మాత్రం మొత్తం ఈ 122 నియోజకవర్గాల్లో గ్రామీణ ఓటర్లు వేసే ఓట్ల మీదనే ఖచ్చితంగా ఆయా పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఎన్డీఏ కావచ్చు, ఇండీ కూటమి కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా వారి నిర్ధారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆయా పార్టీలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి తామే గెలుస్తాము, బీహార్ ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా లేదా మనకు తెలిసిందే. బీహార్ సీఎంగా ఆల్మోస్ట్ 20 yearsగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. 9th టైం ఆయన సీఎంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ 10వ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే మార్పు కోరుకొని మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా, ఆర్జేడీ కాంగ్రెస్ ఏదైతే నేతృత్వంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ని ప్రజలు వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా లేదనేది మాత్రం ఖచ్చితంగా November 14న కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ రోజున వీరి భవిష్యత్ ఎవరైతే అభ్యర్థులు కంటెస్ట్ చేశారో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ కలుపుకుంటే 2,000 మంది దాదాపు 2,500 మంది పైగా తమ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి భవితను వాళ్ళు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఖచ్చితంగా తమకి ఓట్లు వేసి గెలిపిస్తారు, తాము గవర్నమెంట్లో భాగవంతులు లేదంటే ఎమ్మెల్యే గెలవచ్చు అనే ఒక ఆశాభావ దృక్పథంతో ఉన్నారు. వారందరి భవిష్యత్తు తేలాల్సి ఉంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ.